థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పెద్దలు చాలామంది వచ్చి ఉన్నారు. మేడం కూడా 2 నిమిషాలు మనకు దసరా శుభాకాంక్షలు చెప్తారు. మన మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మన మాజీ ఎమ్మెల్యే గారు క్రాంతి కిరణ్ గారికి, సంగారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ గారికి, మన ముఖ్య అతిథి హరీష్ రావు గారికి ఎంతో ఆత్మీయతతో ఈరోజు మీకందరికీ ఒక సగం దినమన్న టైం ఇస్తానని చెప్పి వచ్చి మీ అందరినీ కలిసే అవకాశం, మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఇచ్చిన మా హరీష్ రావు గారికి, మాజీ మంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ సంగారెడ్డి నుండి, పటన్ చెరువు నుండి మన అతిథులుగా చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ, మన కాన్స్టిట్యుయెన్సీ నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఒక చెడుపై విజయం సాధించి ఒక మంచికి దారి చూపించింది మన విజయదశమి. మనం మొన్ననే చేసుకున్నాం పండగ, దసరా పండుగ. ఒక చెడు మీద మంచిని చూపించడానికి, ఓటమి భయం లేకుండా ప్రతి మనిషి తన సంకల్పంతో, ధైర్యంతో ముందుకు పోతే విజయం సాధించవచ్చు అని మనకు తెలిసే విధంగానే మనము ప్రతి సంవత్సరం విజయదశమి పండుగ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు అని అంటే ఆ విజయ బలం ఏందో ఇప్పుడు స్పష్టంగా మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ తన నాయకత్వాన్ని కోల్పోలేదు, కోల్పోదు కూడా అనే ధైర్యం కలిగించేలా మీరందరూ వచ్చి ధైర్యాన్ని ఇచ్చారు. ఈరోజు ఈ అవకాశం మనకు కల్పించిన క్రాంతి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. పదవులు ఉంటేనే మాత్రం కాదు, పదవులు లేకున్నా ప్లీజ్ కొంచెం సేపు, కొద్దిసేపు, పదవి లేకున్నా మనమంతా ఒకటే. మనమందరం కలిసిమెలిసి ధైర్యంగా ఒకటిగా ఉన్నామంటే దేన్నైనా సాధించగలుగుతాం, విజయం మన వైపే అని చెప్పడానికి ఈ మంచి అవకాశాన్ని కల్పించారు మన మాజీ ఎమ్మెల్యే గారు. అదే ధైర్యంతో రేపు మనకు అయ్యే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీలు, సర్పంచుల నుండి మొదలు పెడితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మన వాళ్ళే అయ్యే విధంగా మీరంతా కలిసి కట్టుగా ఆ విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.